నమస్తే ఫ్రెండ్, ప్రజెంట్ వీక్ మన పొజిషన్స్ ఏంటి చూద్దాం ఒకసారి. నిఫ్టీ 50 రేపు నవంబర్ 25 ఎక్స్పైరీ, 300 క్వాంటిటీ అంటే 4 లాట్లు 25,300 పిఈ, 36 రూపాయల 20 పైసల మీద సెల్ చేశాను. ఎప్పుడు చేశానంటే మొన్న మంగళవారం. నెక్స్ట్ వచ్చేసి వాటికి హెడ్జింగ్ అంటే గబుక్కన మార్కెట్ పడిపోయినా మనకున్న తక్కువ మనకి మార్జిన్ కావాల్సిన హెడ్జింగ్ చేస్తే ఆ 2 ఉపయోగాలు వస్తాయి మనకి. అందుకని 300 సేమ్ క్వాంటిటీ, సేమ్ ఎక్స్పైరీ 24,950 దగ్గర బై చేశాను. నెక్స్ట్ 2వ తారీఖు డిసెంబర్ ఎక్స్పైరీకి 24,950 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక లాటు సెల్ చేశాను. నెక్స్ట్ 20వ తారీఖు నవంబర్ ఎక్స్పైరీ 25,250 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక లాటు సెల్ చేశాను. పుట్టే అన్ని అంటే మార్కెట్ పెరుగుద్దని నా అంచనా అన్నమాట. ఇంకొకటి 26,700 కాలు 25 నవంబర్ ఎక్స్పైరీ 20 రూపాయల దగ్గర ఒక లాటు సెల్ చేశాను. ఇంకొకటి 25,000 పుట్టు 2వ తారీఖు డిసెంబర్ 2వ తారీఖు ఎక్స్పైరీ ఒక లాటు 33,65 రూపాయల దగ్గర సెల్ చేశాను. నేను దేహా ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ వోల్టాలిటీలో ఇది 5,000 దాకా మైనస్ కూడా చూపించింది. ఇక్కడ మన స్టాప్ లాస్ ఎక్కడ దాకా ఎక్స్పైరీ డే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అయితే మనకి ప్రాఫిట్ ఉంటుందో ఒకసారి చూపిస్తాను. డిసెంబర్ 2వ తారీఖు పక్కన పెడదాము, ఇంకా టైం ఉంది కాబట్టి జస్ట్ పక్కన పెడదాము. డిసెంబర్ 2వ తారీఖు ఎస్, ఇవన్నీ ఇప్పుడు 25 నవంబర్ ఎక్స్పైరీ అంటే మంత్లీ ఎక్స్పైరీ అనమాట. ఇవ్వండి పెడితే మనకి ఎక్స్పైరీ రోజుకి ఎక్స్పైరీ 25,270 నుంచి కింద వైపు నుంచి 26,800 మధ్యలో ఎక్స్పైరీ కనుక అయితే మనకి 9,000 రూపాయలు వస్తాయి అన్నమాట. ఈ ప్రాబిలిటీ ఎంత ఉందంటే 84% ప్రాబిలిటీ ఉంది. 84% ప్రాబిలిటీ ఉంది. ఓకే, ఒకవేళ అది దిగితే మనకి మైనస్ వస్తుంది, లాస్ వస్తుంది. అందుకే మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటాం అన్నమాట. ఇంతకన్నా మార్కెట్ దిగితే మనం దాన్ని పొజిషన్ ఎంతో కొంత మైనస్ మీద మనం తీసేస్తాం. అలా కాకుండా ఎక్కువ పోతుంటే హెవీ లాస్లు వస్తాయి అన్నమాట. అది పొజిషను. నేను పొజిషన్ తీసేసే రోజు ఇంకొకసారి ఎంత లాభం మీద తెస్తున్నాం ఏంటనేది, లాభం మీద తెస్తున్నాం నష్టం మీద తెస్తున్నాం అనేది నేను మీకు మళ్ళీ ఇంకొకసారి వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.